తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై పోటీ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఉవ్విళ్లూరుతున్నట్లు, అందుకోసం తన పదవులను వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు పోటీ చేసి ఓడిపోయినా ఈసారి ఎలాగైనా గెలవాలనే కృత నిశ్చయంతో ఆమె ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంతో అమీతుమి అన్నట్లుగా వ్యవహరించిన తమిళిసై తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. తమిళనాడులో ఇది వరకు ఉన్న పరిస్థితులు లేకపోవడంతో పాటు 2019లో ఓడిపోయిన తూత్తుకుడిలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని చూస్తున్నారట. అందుకోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాతో చర్చించాలని భావిస్తున్నారట. అగ్రనేతలకు తన మనసులోని మాటను చెప్పి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నారట. అదే జరిగితే తెలంగాణకు అతి తొందరలోనే కొత్త గవర్నర్ రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గవర్నర్ తమిళిసై ఉన్నట్టుండి రాజకీయాల వైపు మళ్లీ ఎందుకు వెళ్తున్నారని దానిపై చర్చ ఊపందుకుంది. తమిళిసై సుమారు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంబీబీఎస్ చదివిన తమిళిసై తమిళనాడు బీజేపీలో 20 ఏళ్లు కీలకంగా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో శివాంగిగా తమిళిసైకి పేరుంది. 2001 నుండి 2005 వరకు తమిళనాడు బీజేపీ మెడికల్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2005 నుండి 2007 వరకు బీజేపీ ఆల్ ఇండియా మెడికల్ వింగ్ కో కన్వీనర్గా, 2007 నుండి 2010 వరకు తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా సేవలందించారు. ఆ తర్వాత 2010 నుండి 2013 వరకు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013 నుండి 14 వరకు ఒక ఏడాది కాలం బీజేపీ జాతీయ సెక్రటరీగా కూడా ఆమె పనిచేశారు. 2014 నుండి 2019లో తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యే వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. అదే సమయంలో 2017 నుంచి 2019 వరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా కూడా తమిళిసై సేవలందించారు. తమిళిసై ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరారు. తమిళిసై తండ్రి కుమారి అనంతన్ మాజీ ఎంపీ, జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా. కాలేజీలో చదువుతున్న సమయంలోనే తమిళిసై విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసింది. ఎటువంటి భయము బెరుకు లేకుండా ప్రజల్లోకి దూసుకెళ్లడం తమిళిసై నైజం. అందుకే బీజేపీ హైకమాండ్ క్రమంగా ఆమెకు పలు దశల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ వచ్చింది. అదే సమయంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2006, 11, 16లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. 2009, 19లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చెన్నై ఉత్తరం, తూత్తుకుడిలో పోటీ చేసి తమిళిసై ఓడిపోయారు. అయితే ఆమె ఎన్నిసార్లు ఓడిపోయినా వెనుకడుగు వేయలేదు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడారు. రెండు 2019లో బీజేపీ అధిష్టానం తమిళిసైని తెలంగాణ గవర్నర్గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల సమయం దగ్గర పడటంతో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడులో ఇంతకు ముందు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. గతంలో అక్కడ ఆమె ఎంత పోరాటం చేసినా బీజేపీ అనుకున్నంత స్థాయిలో పుంజుకోలేకపోయింది. 2021లో ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిస్థితులు మారుతూ వచ్చాయి. అన్నామలై తీరు, మాటల స్పష్టత వల్ల ప్రజలు క్రమంగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ ఏడాది జూలైలో అన్నామలై పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్నామలై లేవనెత్తిన అంశాలు తమిళనాడు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. దీంతో అన్నామలైకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటుతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధిస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే తమిళిసై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తమిళిసై వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. 2009లో చెన్నై ఉత్తరం, 2019లో తూత్తుకుడి నుండి పోటీ చేసి డిఎంకే పార్టీ అభ్యర్థులు ఇలంగోవన్, కనిమొళి చేతిలో ఆమె ఓడిపోయారు. అయితే 2009లో చెన్నై నార్త్లో తమిళిసైకి 3.54% ఓట్లు రాగా 2019లో తూత్తుకుడిలో 21.77% ఓట్లు వచ్చాయి. దీంతో తమిళిసై ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తూత్తుకుడిని ఎంచుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. క్రితంసారి 2వ స్థానంలో నిలిచిన తమిళిసై ఈసారి పోటీ చేస్తే ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే ఇటీవల మిచాంగ్ తుఫాన్ ప్రభావం పడిన తూత్తుకుడి పార్లమెంటు సెగ్మెంట్లో ఆమె పర్యటించారంటున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా తమిళిసై స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో, త్వరితగతిన స్పందించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. అయితే ఆమె విమర్శల వెనుక రాజకీయ కోణం కనిపిస్తుందని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో తమిళిసై ఖచ్చితంగా పోటీ చేస్తుందని, అది కూడా తూత్తుకుడి నుండే బరిలోకి దిగుతారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ వాదన ఎంతవరకు నిజమనేది మరికొద్ది రోజుల్లో తేటతెల్లం కానుంది. అందరూ అనుకున్నట్లే తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తే తమిళిసై ఎన్నికల్లో పోటీ చేస్తారనేది వాస్తవం కానుంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి మరి. ఏపీలో రాజకీయం